కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. మల్లన్న కళ్యాణాన్ని రాజకీయాలకు అతీతంగా వైభవంగా నిర్వహించాలన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పొద్దున్నే 10 గంటలకు మల్లికార్జున స్వామి గారి కళ్యాణం జరగబోతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈసారి కూడా వైభవోపేతంగా జరగబోతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈఓ గారికి కూడా అదేవిధంగా ఇక్కడ కలిసి మేము అందరం కూడా ఎమ్మెల్యేగా నేను కానీ మా జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ మొత్తం కూడా అర్చకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కొమరవెల్లి మండల ప్రజాప్రతినిధులు, చేర్యాల ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఇంతకుముందు పనిచేసి అనుభవం ఉన్న చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ ఇంతకుముందు ఏదైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు రాకుండా ఒక ఎంట్రీ, ఇంకొక ఎగ్జిట్, మళ్ళీ ఎగ్జిట్ పోయిన వాళ్ళు మళ్ళీ రాకుండా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవది, ఎవరైతే ఒకటేసారి మీద పడకుండా ఆ కళ్యాణ మండపం దగ్గరికి కొద్ది దగ్గర నుండే, కాకపోతే కొద్దిగా బ్యారికేడింగ్ అనేది కొత్తగా పెడుతున్నారు. తద్వారా దూరం నుంచి వాళ్ళు వెంటనే వేసి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. మూడో పాయింట్, ఇంతకుముందు ఉన్నలానే దానిలానే మొత్తం కూడా బ్యారికేడింగ్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు కావాల్సిన సాయం చేయడానికి ఇంతకుముందు కంటే ఎక్కువ మందిని కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఈఓ గారికి కానీ యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ఒకటే మాట చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు బ్రహ్మాండంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి మేము కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎటువంటివి కావాలన్నా కూడా అందజేస్తామని చెప్పినాం.